అనగనగా ఒక ఊరిలో పచ్చని పొలాలు, నిశ్శబ్దమైన వాతావరణంతో పాటు ఊరి చివరన ఒక నిండు కుండ లాంటి చెరువు ఉండేది. అందులో చాలా చేపలు నివాసముండగా 7 చేపలు మాత్రం స్నేహంగా ఉండేవి. ఆ 7 చేపలలో 6 చేపలు చురుగ్గా, తెలివిగా ఉండగా ఏడవ చేప మాత్రం నీరసంగా, నిర్లక్ష్యంగా ఉండేది. అటువైపుగా వెళ్తున్న మత్స్యకారుడు ఆ నిండు కుండలాంటి చెరువును చూసి, ఇందులో చాలా చేపలు ఉండి ఉంటాయి. రేపు వచ్చి ఇందులో వల వేద్దాము అని అనుకుంటాడు. ఆ మాటలు విన్న 6 చేపలు ఈ సమాచారాన్ని నీరసంగా, నిర్లక్ష్యంగా ఉన్న ఏడవ చేపకి వెళ్లి చెప్పి, మనము ఈ చెరువు నుంచి వెళ్ళిపోదాము అని చెప్తాయి. దానికి ఏడవ చేప సమాధానం అని రేపటి వరకు చూసుకుందాంలే అని చెప్తుంది. సరే అని 6 చేపలు పిల్ల కాలువ ద్వారా వేరే చెరువులోకి వెళ్ళిపోతాయి. మత్స్యకారుడు వచ్చి వల వేయగా అందులోనే ఉన్న ఏడవ చేప వలలో చిక్కి ప్రాణాలు కోల్పోతుంది. పిల్లలు ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకున్నాము? నీరసంగా, నిర్లక్ష్యంగా ఉండకూడదు. చురుగ్గా ఉండాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ స్కూల్ బ్యాగ్.